సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతో షర్మిలమ్మ గారి ప్రోత్సాహంతో సిటీ ప్రెసిడెంట్ గా ఈరోజు బాధ్యతలు చేపట్టడం జరిగింది. కర్నూలు సిటీ ప్రెసిడెంట్ గా ఏదైతే మా మీద నమ్మకంతో మాకు బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతల్ని 100% నిర్వర్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 52 వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ 52 వార్డుల్లో కమిటీలు వేసుకొని కమిటీల ద్వారా కార్యకర్తల్ని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికలు అయితేనేమి, సార్వత్రిక ఎన్నిక అయితేనేమి కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బుర్జి మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో సెంటర్ లో వస్తాదన్న విషయం ఏదైతే అందరికి తెలిసిపోయిందో, ఎవరిని అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ సెంటర్ లో వస్తుంది అని చెప్పి వాళ్ళే అంటున్నారు, మేము అడగక్కర్లే. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మన ఏదైతే షర్మిలమ్మ గారు మ్యాండేట్ ఇచ్చారో కూటమి ప్రభుత్వానికి 48 గంటల లోపల ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని తొలగించారో వాళ్ళని మళ్ళా విధుల్లో తీసుకోపోతే నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారో ఇమీడియట్ గా కూటమి ప్రభుత్వం దిగొచ్చి ఆ 4200 మంది ఎంప్లాయీస్ ని తీసుకోవడమే కాంగ్రెస్ పార్టీ విజయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావడము తథ్యం, రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావడం తథ్యం. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది త్వరలో. దయచేసి అందరూ సహకరించాలి, కార్యకర్తలు ముందుకు రావాలి. కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం, మీతో పాటు పనిచేయడానికి. దయచేసి రండి, చేయి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీకి పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.